మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. 6 గ్యారంటీల పథకాల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని 6 గ్యారంటీల పథకాల కోసం దరఖాస్తులు అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా నిరుపేదల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడి పాలకపక్షం, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరం పాల్పంచుకొని ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రజల దగ్గరికే పాలన తీసుకురావడం గతంలో కూడా చాలా ప్రభుత్వాలు చేసినాయి. దాంట్లో విధంగానే ఈరోజు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అట్టడుగు వర్గాల ప్రజలకు ఎవరికైతే అర్హులు, మరి ప్రభుత్వ ఫలాలను అందుకోవాలనుకునే అర్హులు ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళందరికీ కూడా మన రాష్ట్ర సంపద, మన రాష్ట్ర ఖజానా